చెప్పండి అన్న, ఇప్పుడు ఈరోజు కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్తున్నాడు, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడే కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పిండు. రాజ్యాంగం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది, రాజ్యాంగం పట్ల సంపూర్ణమైనటువంటి గౌరవం ఉంది. దానికి విచారణకు ఎటువంటి విచారణకైనా సిద్ధము. ఆ విచారణలోనే నిజానిజాలు తేలుతాయి. కానీ ఇవాళ పూర్తిగా ఇది కేవలం రాజకీయ కుట్రపూరితంగా ప్రతీకారంగా బనాయించినటువంటి కేసు. దాన్ని న్యాయపరంగా ఎట్లా ఎదుర్కోవాలో ఎట్లా ఎదుర్కొంటాం. ఎందుకు అంటే ఇవాళ కేటీఆర్ గారు ఈరోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాడు. కాబట్టి దాన్ని ఇవాళ ఒక మూసి బాధితుల పక్షాన్ని నిలబడి కొట్లాడిండు, హైడ్రా బాధితుల పక్షాన్ని నిలబడి కొట్లాడిండు, లగచర్లలో దౌర్జన్యంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో భూమి గుంజుకుంటుంటే నిలదీసిండు. అయినా కూడా దౌర్జన్యంగా వాళ్ళ భూమి గుంజుకుంటుంటే ఆ పోరాట కేసులు బనాయిస్తే ఆ లగచర్ల బాధితులకు మద్దతుగా నిలబడ్డాడు. ఇట్లా ఏ సమస్య వచ్చినా కూడా కేటీఆర్ గారు నిలబడ్డారు. కాబట్టి ఆయనని దౌర్జన్యంగా కక్షపూరితంగా ప్రతీకారంగా అక్రమ కేసు బనాయించినట్లయితే గొంతు నొక్కొచ్చు, తన ఇష్టారాజ్యంగా చేయొచ్చు అన్నట్టు. బరాబర్గా వీటన్ని ఎదుర్కొంటాం. టీఆర్ఎస్ నాయకత్వము ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళము, ఉద్యమంలో వీటన్నిటి రాజకీయ కుట్రలు కుతంత్రాలని పన్నాగాలన్నింటిని కూడా ఎదిరించే నిలబడినటువంటి నాయకత్వం. కాబట్టి భయపడేది ఏం లేదు. ఇటువంటి ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. మెడలు వంచి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని 420 హామీలని అమలు చేసేటట్టుగా మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం. ఇంకా అయినా కూడా ఇస్తామంటే ప్రజల్ని చైతన్యవంతులు చేసే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయం.